ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ మిడిల్ నుంచి డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్గా 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు వేరే కలర్ షేప్ పట్టినట్లయితే పైన ఈక్వల్గా స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ని వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే చుట్టూరు కూడా కట్ చేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. మనకి ఇంక ఇన్విజిబుల్ వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని 2 ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ దగ్గర డాట్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. 2 ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు వేసుకోండి. మీకు ఒకవేళ పొడవైనట్లయితే షేప్ దగ్గర కానీ మిడిల్ డాట్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోండి. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ తీసుకొని. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోండి, లేదా ఫుల్ బ్లౌజ్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగా మనకి క్లాత్ తక్కువైనట్లయితే క్లాత్ జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అలాగే పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోదు, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక సైడ్ అంచు ఉన్నట్లయితే అంచు కుట్ట అవసరం లేదు, లేదా అంచు లేదు అనుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద నడుం దగ్గర బెల్ట్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. నడుం పైకెత్తుతుంది అనుకున్నట్లయితే బెల్ట్ అనేది ఈ విధంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా డాట్స్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాత్ అనేది వెనక్కి తిప్పుకొని బెల్ట్ని ఈక్వల్గా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని. మీకు బ్లౌజ్ డాట్ వెడల్పు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ
కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. టూ షోల్డర్స్ కూడా మనం ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. అలాగే మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వస్తే ఏం చేయాలనేది చూపిస్తాను, మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి చిన్నగా. డబుల్ ఫోల్డ్ చేసుకుని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లైన్ అనేది సన్నగా స్టిచ్ చేస్తున్నాను. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఎత్తిపెట్టినట్టు కానీ అలాగే ఫోల్డింగ్స్ కానీ రాకుండా నీట్గా వస్తుంది. మీకు అలా రాలేదు అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్ డిజైన్స్ కానీ ఈ విధంగా మనం ఈక్వల్గా చూసుకుంటూ డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్ని అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా స్లోగా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. మనకి బ్లౌజ్ నీట్గా రావాలి అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ని. ఈ విధంగా ఈక్వల్గా జాయింట్ చేసుకొని మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి హ్యాండ్స్ అనేది క్లాత్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం లూజ్ చెక్ చేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. అలాగే హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దగ్గరికి ఈక్వల్గా పొడవు సరిపోతుందో చూసుకొని, మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసిన క్లాత్ని మన బ్లౌజ్తో చెక్ చేసుకొని లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోండి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం పైనుంచి మార్కింగ్ చేసుకున్నట్లయితే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఎందుకంటే చాలామందికి సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ రావడం చాలామంది కామెంట్ చేస్తున్నారు. మనకు అలా రాకుండా ఉండాలంటే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువైంది అనుకున్నట్లయితే 4th డాట్లా వేసుకోవచ్చు. అదే బ్యాక్ పార్ట్ అయితే చంక భాగం దగ్గర వేసుకోండి, మీకు సరిపోతుంది.
ఈ విధంగా పాద వెడల్పు 3-4 లైన్స్ వేసుకోండి. మనకి ఖర్చు ఉన్న దాన్ని బట్టి 4 వరకు వేసుకోవచ్చు. అంతకు మించి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది స్ట్రైట్గా కట్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది చేసుకొని లాంగ్ స్టిచ్ వేసుకోండి. చేతికొట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి సింపుల్ టిప్స్ నేర్చుకోండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ అనేది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు కింద సూపర్ థ్యాంక్స్ బటన్ ఉంది, ఒకసారి చూడండి. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని మనం అమౌంట్ పే చేయాలి అనుకున్నట్లయితే టైం అనేది సేవ్ అవుతుంది మన ఇంట్లో నేర్చుకోవడం వల్ల. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సూపర్ థ్యాంక్స్ బటన్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ మనం రెండో వైపు స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్స్ అనేది ఈక్వల్గా కరెక్ట్గా చూసుకోండి. కింద కూడా మనకి తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు మార్కింగ్ చేసుకోండి. కింద ఈక్వల్గా పెట్టుకోవాలి ఫస్ట్. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. అలాగే పాదం వెడల్పులో 3-4 లైన్స్ వేసుకోవాలి దగ్గరలో. మనకు ఒకవేళ టైట్ అయినా విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మరీ ఎక్కువ లూజ్ అయిపోతుంది కాబట్టి పాదం వెడల్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. మనకు స్ట్రైట్గానే ఉంది. జస్ట్ కొంచెం కట్ చేస్తున్నాను. ఇంకా మెడపట్టి వేసుకోవాలి. మీకు ఒకసారి లూజ్ అనేది చూపిస్తున్నాను. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోండి. మీకు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ బ్యాక్ పార్ట్కి ఎక్కువ వచ్చినట్లయితే మీకు డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఎక్కువైనట్లయితే డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మెడపట్టిని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మనకి బ్లౌజ్ వచ్చి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకున్న ముక్కని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా అదే విధంగా జాయింట్ చేసుకొని మనం ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా వేస్తే మెడపట్టి అనేది అంత నీట్గా ఉంటుంది. బ్లౌజ్ చూడడానికి మెడ అనేది నీట్గా ఉంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా ఉంటుంది కాబట్టి సన్నగా స్టిచ్ చేసుకోండి ఈక్వల్గా చివరి వరకు కూడా. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా జాయింట్ వదులుకొని మనం ఈక్వల్గా జాయింట్ చేస్తూ మనం ఫ్రంట్ పార్ట్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి.
ఇప్పుడు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర వెడల్పు ఎంత అవుతుందో చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని జాయిన్ చేసుకోండి. చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకుంటూ ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా చుట్టూరు కూడా నెక్ చుట్టూరు కూడా మనం కార్డ్ పెట్టుకోవాలి. అప్పుడు నెక్ అనేది మనకి రౌండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన పెట్టుకొని ఈక్వల్గా జాయిన్ చేయాలి. పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హెమ్మింగ్ వర్క్ చేయడానికి నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మెడ చుట్టూరు కూడా. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను బ్లౌజ్లో. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.